నీకు దండం పెడతాను, నన్ను ఇంటికి పంపించి దెయ్యాన్ని తలుచుకుంటుంటే దెయ్యం నోరు మూసుకోరా. దెయ్యం లేదు, దేవత లేదు. ఉంటే మాత్రం ఇంతమందిలో అదే చేస్తున్నాం వాళ్ళని మగపుట్ట పుట్టాం. మీసాల వారి పరుగు తీస్తున్నాం. పీకి నేను ఆ పిరికోవాణ్ణి, మీసాలరామయ్య కొడుకుని, రోషం ఉన్న మగవాణ్ణి. రాని ఆ దెయ్యాన్ని పాట ఉలిచేస్తాను. ఆ పిప్రేక పీక పిసికి పాత పట్టేస్తాను. తిరిగి వేస్తావా? నీకేం తెచ్చాను తెలుసా? నా కోసం, లేకపోతే ఆ వేరే ముఖాల కోసమా? ఏం తెచ్చావు? నీకు ఇష్టం అని రకరకాల అప్పచ్చులు తెచ్చాను. అప్పచ్చులు అంటే నాకెంతో ఇష్టం. ఈ పాలకోవా తెల్లగా నీ కళ్ళల్లా ఉన్నాయి. ఈ గూడె నీ బుక్కల్లా ఉన్నాయి. ఈ జిలేబీ నాజుగ్గా నీ చెవుల్లా ఉన్నాయి. ఇది నీ ముక్కు, కొరుకు తినేస్తాను. బజు, నీ చేత్తో వడ్డిస్తూ ఉంటే నాకు ఎలాగలాగో ఉంది. ఏమిటేమిటో ఆగిపోతున్నాను. పోతావు పోతావు. గజం, పుస్తే కట్టక ముందే ఇన్ని పిండి వంటలు పెట్టేస్తున్నావే, కట్టిన తర్వాత ఇంకెన్ని పెడతావు? ఏది పెట్టమంటే నేను అదే పెట్టు పెట్టు. నా గజం చేతి వంట ఈ రోజు నాకు పంట. నా గజం చేతి వంట ఈ రోజు. నేను చెయ్యన్నా, చూడరా, కళ్ళు తెరి చూడు. ఏమి సూయగం, ఏమి రూపం! ఏమి నీ కౌగిలి, ఇది కౌగిలి మోహిని. ఇది కౌగిలి,